ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ తగ్గి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉండదు. డ్రగ్ లెవెల్స్ సరిపోతున్నాయా లేదా, హార్ట్ కండిషన్ ఏంటి, అందుకని రెగ్యులర్ వాళ్ళు తీసుకొచ్చి బయాప్సీలు చేయటం కానీ, బాడీ వెయిట్ చూడటం, తర్వాత ఎక్కువ టెస్టులు చేయటం, బ్లడ్ టెస్టులు చేయటం, ఇవన్నీ ఎస్పెషల్లీ ఫస్ట్ 6 monthsలో చాలా క్రిటికల్. ఇది 6 months to 1 year అయిన తర్వాత వాళ్ళు once in 3 months వస్తారు, వాళ్ళ ఉద్యోగాలు అలా చేసుకోవచ్చు, వాళ్ళ పనులు అలా చేసుకోవచ్చు. 95% ఆఫ్ మనం ఏం చేస్తున్నామో అదంతా వాళ్ళు చేసుకోవచ్చు. బట్ 6 months to 1 year మాత్రం చాలా జాగ్రత్తగా. సో కంప్లీట్గా మానిటర్ చేయాల్సిన అవసరం. కంప్లీట్గా మానిటర్ చేయాలి. ఎందుకంటే దీస్ at the other end of the spectrum, this is the highest end of procedures which we can do. మరి దానికి ఆ ప్రికాషన్స్ కూడా అంత అవసరం అవుతుంది. మరి అలా చేసినప్పుడు వాళ్ళ క్వాలిటీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మీరు చూస్తే 1 సంవత్సరం తర్వాత అసలు మామూలు మనిషి ట్రాన్స్ప్లాంట్ మనిషి నో వన్ కెన్ మేక్ అవుట్, వాళ్ళు చెప్తే తప్ప. ఎందుకంటే దే కెన్ డూ ఆల్ ద వర్క్ వాట్ వీఆర్ డూయింగ్ 95%. ఓకే, అందుకనే జాగ్రత్త. ఇంతకుముందు మీరు చెప్పారంటే ఇప్పుడు హార్టే కాకుండా మీరు కిడ్నీస్ ప్రస్తావించారు, లంగ్స్ది ప్రస్తావించారు. ఈ హార్ట్ మార్పిడి చేయడం వల్ల వీటికి వచ్చే ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. ఏమవుతుందంటే ఇప్పుడు లంగ్స్ అనేది మనకు జస్ట్ గాలి పీల్చుగానే వెంటనే గాలి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్ ఏదైనా బాడీలో రావాలంటే లంగ్స్కి మోస్ట్ ప్రాన్. వీళ్ళకి ఈ డ్రగ్స్ డోసులు ఎక్కువ అవటం కానీ, రెసిస్టెన్స్ కానీ తగ్గితే లంగ్లో ఇన్ఫెక్షన్స్ కామన్. అలాగే మనం వాడే మందులు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి మెడిసిన్ పాయిజన్ అవసరమైనంత వరకు వాడాలి. బట్ వాడుతున్నా కూడా లాంగ్ టర్మ్లో కిడ్నీ మీద స్లైట్ ఎఫెక్ట్స్ వచ్చి వీళ్ళకి బీపీ ఎక్కువ రావటం, బీపీ రైజ్ అవటం, రేర్గా వీళ్ళ కిడ్నీ కూడా బార్డర్ లైన్ ఫంక్షన్ ఉంటాయి, కిడ్నీ ఫంక్షన్ అవ్వటం, ఇవన్నీ అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎలా. అందుకని మనం మానిటర్ చేస్తూ ఉండాలి. మనం జాగ్రత్తగా ఉంటే ప్రాబ్లమ్స్ లేకుండా చాలా కాలం ఉంటారు. బట్ స్టిల్ అంటే 50% ఆఫ్ పీపుల్ ఫాలో అయితే 5 years అయ్యేటప్పుడు వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది మందుల మూలాలు. సార్ అలా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ప్రతిదానికి కూడా. ఓకే, ఇంతకుముందు లింగయ్య గారు చెప్పినట్టు డాక్టర్ గారి సహకారంతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసే కానివ్వండి, లేకపోతే పోలీస్ కమిషనర్, వీళ్ళ దగ్గర నుంచి సహకారం లేనిదే ఇది సక్సెస్ అవ్వదు అని చెప్తున్నారు. బికాజ్ టైమ్ ఈజ్ ఎసెన్స్ హియర్. సో ఇలాంటిది ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి వాళ్ళ కృషిని, వాళ్ళ సహాయాన్ని మాత్రం మనం మర్చిపోవడానికి వీల్లేదు. సో డీజీపీ బాపయ్య గారు, ట్రాఫిక్ డీసీపీ బాపయ్య గారు మనకి ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. బాపయ్య గారు నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. పాపయ్య గారు, సో యూజువల్గా ట్రాఫిక్ పోలీస్ విషయానికి వచ్చేటప్పటికి వీఐపీలకు మార్గాన్ని సుగమం చేయడానికే కానివ్వండి, లేకపోతే ట్రాఫిక్ సమస్యలతో కానీ మీకు పొద్దు నుంచి పాపం సాయంత్రం వరకు మీరు పడే శ్రమను అందరూ చూస్తూనే ఉంటారు. కానీ ఇలాంటి ఒక అరుదైన ఆపరేషన్ కోసం ట్రాఫిక్ని పక్కకి జరిపి అది సకాలంలో హాస్పిటల్ చేరడానికి మీరు చేస్తున్నది చాలా అభినందనీయం సార్. ఇలాంటి వీటిల్లో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టిన దాని గురించి మీ మాటలో సార్? ఏం లేదండి, మామూలుగా ఈ యశోద హాస్పిటల్ నుంచి కమిషనర్ గారికి వాళ్ళు అడిగారు, రిక్వెస్ట్ చేశారు సార్ గ్రీన్ ఛానల్ కావాలని. మామూలుగా గ్రీన్ ఛానల్ అంటే సీఎంలకు, గవర్నర్లకు ఇస్తాం. ట్రాఫిక్ అంతా క్లోజ్ చేసి అబ్సల్యూట్ 100% ఫ్రీ రోడ్ పెడతాం. దాని ప్రకారం కమిషనర్ గారు మా ట్రాఫిక్ ఇన్ఛార్జ్ జితేంద్ర అడిషనల్ సిపి గారికి ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆయన డిసిపి కోఆర్డినేషన్, నేను కోఆర్డినేషన్ చేసి టోటల్ 3 ఇన్స్పెక్టర్స్ని బట్టి ఒక 8 మంది ఎస్ఐలు, 2 ASIs, ఒక 25 మంది పీసీలు, 6 mobiles 2 wheelers పెట్టి టోటల్ ట్రాఫిక్ ను అబ్సల్యూట్ క్లోజ్ చేశాము. దాంతో ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఒక పైలట్ పెట్టాను, ఒక ఇన్స్పెక్టర్ ను లీడ్ చేయడానికి. యశోద హాస్పిటల్ కు 2 minutes 45 seconds లో రీచ్ అయ్యారండి సార్. అంటే మన హైదరాబాద్ ట్రాఫిక్ విషయం అందరికీ తెలిసిందే ఎలా ఉంటుందో. ఇలాంటి వాటిల్లో వీఐపీలు కాకుండా ఒక హార్ట్ని తీసుకెళ్లి ఓ మనిషి ప్రాణాలు కాపాడడానికి మీరు చేసిన ప్రయత్నం నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఎలాంటి సంతృప్తినిచ్చింది సార్ మీకు? అంటే మామూలుగా ప్రతిరోజు మీరు చేసే జనరల్ డ్యూటీస్కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఏ విధమైన తృప్తినిచ్చింది అంటారు మీకు ఈ పని? ఒకరికి లైఫ్ సేవ్ చేయగలమని తృప్తి ఉంటుంది కదండి సార్. ఒక లైఫ్ సేవ్ చేయగలిగాము వాళ్ళతో మాదొక పార్ట్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ పాపయ్య గారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్తున్నారు హాస్పిటల్ నుంచి ఏ విధమైన కోఆపరేషన్ ఉంటుంది సార్ ఇలాంటి ఆపరేషన్కి? అంటే బికాజ్ మనం ఇంతకుముందు చూసినట్టు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వేరే దగ్గర నుంచి వస్తుందంటే ఇట్ లుక్స్ సో బిగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ స్మాల్ అట్ ఆల్. సో ఇలాంటి వాటికి ఖర్చు విషయమే కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ నుంచి వచ్చే సహకారం కానీ ఏ విధంగా? ఈ ఆపరేషన్లు ఏదైతే ఉందండి చాలా రేర్గా జరుగుతాయి. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రజలు ఇప్పటికీ ఇంకా సిద్ధంగా లేరు. ఎవరైతే కొంతమంది ఆపరేషన్స్ సిద్ధంగా ఉంటారో వారికి ఆపరేషన్ తరఫు నుంచి కానీ, డాక్టర్ బృందం తరఫు నుంచి కానీ ఎటువంటి సహాయమైనా చేయడానికి అందరము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి డబ్బుల విషయంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం ఈ పేషెంట్ గురించి మీరు తీసుకోండి. వీళ్ళకి చార్టెడ్ ఫ్లైట్ కావాలంటే ఇది పెద్ద విషయం. అప్పుడు మాకు టైం కూడా చాలా తక్కువగా ఉంది. ఇది ఎవరితో వాళ్ళతో డిస్కస్ చేసి డబ్బుల విషయం మాట్లాడే పద్ధతి కాదు కాబట్టి, విషయం కాదు కాబట్టి ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకొని హాస్పిటలే ఇవన్నీ భరిస్తుందని
దట్స్ గ్రేట్ థింగ్ సార్. ఇమ్మీడియట్గా మేము గ్రీన్ సిగ్నల్ అంటే ముందుకు పోవచ్చు, మనం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. టైం అనేది ఎందుకు సార్ ఇక్కడ ఇంత క్రూషియల్గా మారిందంటే ఎంత కాలం అంటే అక్కడి నుంచి హార్ట్ తీసిన తర్వాత ఏదైనా పర్టికులర్ టైం ఉంటుందా హార్ట్ ఫంక్షన్? ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకి గుండె ఆగిపోయింది అనుకోండి, 3 నిమిషాల్లో కనుక మనం పేషెంట్ బ్రతికించకపోతే చచ్చిపోతుంది. బ్రెయిన్కి 3 నిమిషాలే టైం ఉంటుంది సర్క్యులేషన్ లేకపోతే. ప్రతి ఆర్గాను పనిచేయాలంటే మనకి ఆ ఆర్గానికి సరిపడా బ్లడ్ సప్లై ఉండాలి. గ్లూకోజు ఆక్సిజన్ అన్ని రారు, వస్తేనే అది పని చేయగలదు. అప్పుడు లేకపోతే పని చేయలేదు కదా. ఇప్పుడు మనం గుండెని ఏ ఆర్గాన్ తీసేటప్పుడు ఉందో దానికి సర్క్యులేషన్ కట్ ఆఫ్ చేసేసాం, మరి బ్లడ్ సప్లై లేదు. సో ప్రతిదానికి కొంత టాలరెన్స్ లిమిట్ ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఉందనుకోండి, లోయెస్ట్ టాలరెన్స్ లిమిట్, ఎందుకంటే అది ఎఫిషియెంట్గా పనిచేస్తేనే బాడీలో ఏ ఆర్గాన్ పనిచేసినా కూడా. అందుకని దానికి పర్ఫెక్ట్గా అంతా ఉండాలి. ఇప్పుడు మనం హార్ట్ తీసిన తర్వాత ఇప్పుడు దాన్ని మనం అలా వదిలిపెడితే 15 నిమిషాలు హార్ట్ అటాక్ వచ్చినట్టు చచ్చిపోతుంది మొత్తం హార్ట్ వచ్చి. ఇంకా అదేం పనికి వస్తుంది మనకి. అందుకని ఏం చేస్తామంటే ఫస్ట్ హార్ట్ని ఆపేస్తాం. అప్పుడు దానికి కావాల్సిన ఆక్సిజన్ సప్లై 10% పడిపోతుంది డిమాండ్. దాన్ని మళ్ళీ దాన్ని 15 degrees కూల్ చేస్తాం, 10 to 15 degrees. దానికి ఆల్మోస్ట్ 1% పడిపోతుంది. అప్పుడు దాంట్లో కొద్దిగా ఉన్న గ్లూకోజ్ స్టోర్స్ సర్క్యులేషన్ లేకపోయినా కానీ 4 గంటల వరకు టాలరేట్ చేయగలదు, 3 నుంచి 4 గంటల వరకు. 4 hours ఇస్ మ్యాక్సిమం. ఎంత దాటిందంటే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ. ఇప్పుడు మనం 2 hours చేస్తే 95% సక్సెస్, 4 hours చేస్తే 50-50 సక్సెస్. అది దాటితే సక్సెస్ రేటు 10%, 5% ఫెయిల్యూర్ రేట్ ఎక్కువైపోతుంది అనమాట. అందుకని ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏం చేస్తామంటే జనరల్గా 4 hours లోపల చేయడానికే మనం ట్రై చేయాలి. అందుకని మనకి ఈ ప్రెసిషను, ఈ ఆర్మీ ప్రెసిషను, ప్లానింగ్ ఇదంతా కూడా చాలా అవసరం. ఎందుకంటే దారిలో ట్రాఫిక్ 5 నిమిషాలు అయిపోతే 5 minutes ఈజ్ మై లైక్ ఈజ్ అ లైఫ్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కష్టపడి మనం ఇక్కడి నుంచి ఇంత ప్లాన్ చేసి తీసుకొస్తే 4 గంటలు అంటే మేము 3 గంటల 40 నిమిషాలు పట్టింది మనకి. ఏంటి, నో వేర్ వి లాస్ట్ 1 second, నాట్ ఈవెన్ 1 second, నాట్ ఈవెన్ మైక్రో సెకండ్. ఆ ప్లానింగ్లో ఇట్స్ అ పర్ఫెక్ట్ ప్లానింగ్. కాబట్టి మనం ఏంటంటే టైంకి దానికి ఆ 3 గంటల 40 నిమిషాలు దానికి మళ్ళీ సర్క్యులేషన్ రీఎస్టాబ్లిష్ చేయగలిగాం. చేసేటప్పుడు హార్ట్ బాగా రికవర్ అయింది, బాగుంది. దీనికి కావాల్సిన ప్రికాషన్స్ అన్ని లెవెల్లో తీసుకుంటాం. అంటే వీ వెంట్ టు ద మ్యాక్సిమం పాసిబుల్ ఎట్ ఎవ్రీ స్టెప్. ఇందాక అన్నట్టు ట్రాఫిక్ ఇక్కడ బెంగళూరులో అసలు ఇట్స్ ఫినామినల్ దట్ ఇన్ ఇండియా వీ కెన్ డూ దిస్ టు ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఇప్పుడు ఇక్కడ ఏంటి మనం ఇందాక అన్నారు ప్రెసిడెంట్ గవర్నర్ అలాగే రిట్రైవల్ బాక్స్ గురించి మాట్లాడదాం సార్. దీంట్లో ఉండే కాంప్లికేషన్స్ ఒకవేళ అప్ టు ది హిటరీ అయితే కనుక, బికాస్ దట్ బాక్స్ అది చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నారు, అది ఎంత తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది. వాటిల్లో ఏదన్నా అంటే మిస్టేక్ జరిగే అవకాశం ఎక్కడ ఉంటుందండి. ఇప్పుడు మీరు సర్జన్గా మాకు చాలా భయాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఒకసారి కుడి సైడ్ బదులు ఎడం పక్కన ఆపరేషన్ ఇలాంటివి ఉంటాయి. అక్కడ బాక్సులు వస్తాయి, ఒకళ్ళు హార్ట్ తీసుకెళ్ళటానికి, ఒకళ్ళు లివర్ తీసుకెళ్ళటానికి, ఒకళ్ళకి కిడ్నీస్ తీసుకెళ్ళటానికి వస్తాయి. నాకు ఎప్పుడు టెన్షన్ అయ్యేది. నేను బయలుదేరే ముందర ఒక్కసారి లోపల చూసి తర్వాత నేను దాన్ని వదిలిపెట్టను. ఎందుకంటే అది లైఫ్. ఇక్కడ హార్ట్ తీసినది ఓపెన్ చేస్తే వేరే ఆర్గాన్ ఉంటే, అందుకని దట్ ఈస్ ద బాటమ్ లైన్. అందుకని మీరు చూస్తుంటారు, అది నేను పట్టుకుని తీసుకొచ్చారు అక్కడి నుంచి వదిలిపెట్టాలి. ఇట్ ఈస్ 100% ప్రికాషన్ అండి. అది తర్వాత రెండోది ఏంటంటే అందుట్లో ఐస్ బాక్స్లో దానికి కావాల్సిన ఐస్, స్పెషల్ సొల్యూషన్స్ అవన్నీ పెట్టుంచాలి. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. మనం అక్కడ తీసేటప్పుడు కరెక్ట్గా తీసాం, ఆ టెంపరేచర్ 10 degrees. మరి దారిలో ఉన్నటువంటి 2 hours, 2.5, 3 hours కూడా మనం ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే దాంట్లో ఐస్ సరిగ్గా ఉండాలి, దాంట్లో స్పెషల్ సొల్యూషన్స్ ఉండాలి. ఈ ప్రికాషన్స్ ఏంటంటే ఇందాక ఆయన అన్నట్టు ఈ ప్రోగ్రాంలో 500 నుంచి 600 మంది ఇన్వాల్వ్ అయ్యారు. మీరు అక్కడ పోలీస్ అనండి, ఇక్కడ పోలీస్ అనండి, ఇక్కడ డాక్టర్లు అనండి, అక్కడ డాక్టర్లు అనండి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ప్రతి వాళ్ళు కూడా దే హ్యావ్ డన్ 100%, నాట్ 99%. ఒక్కళ్ళ 99% చేసినట్టయితే పైలట్ల దగ్గర నుంచి ఎవరైనా కానీ టుడే వోంట్ హ్యావ్ సీన్ ద పేషెంట్ సిట్టింగ్. సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ బాక్స్లో స్పెషల్ సొల్యూషన్స్ తీసుకురావటం, జాగ్రత్తగా ఎక్స్చేంజ్ కాకుండా ఉండటం. మరి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇట్ ఈస్ అన్ ఆర్మీ ఆపరేషన్, నథింగ్ లెస్ దాన్ దట్. 12 మంది బృందం మీకు పనిచేసి మీరు చేశారు, ఆపరేషన్ సక్సెస్ చేశారు. సో ఎంత జాగ్రత్తగా అంటే ఆపరేషన్ థియేటర్లో ఏంటి అనేది మరి మీరు చెప్పొచ్చో మేము అడగచ్చో తెలియదు కానీ వాట్ ఆల్ ద అంటే ఏమవుతుందంటేనండి ఇది బట్ ఇట్ ఇస్ లైక్ ఏ పిరమిడ్ పైన నేను లింగయ్య గారు కూర్చున్నాం, మేము కనిపిస్తాం కానీ బేస్లో వాళ్ళందరూ కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ నేను సర్జరీ చేస్తాను, మరి పేషెంట్ బ్రతికించి ఉంచాలి, ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, అలాగే నాకు అసిస్ట్ చేయాలి. ఎందుకంటే దీన్ని కుట్టేటప్పుడు అండి స్టిచ్ చేయాలి కదా మనం. స్టిచ్ ఒకసారి చేసిన అక్కడ బ్లీడింగ్ అయిందంటే యూ కాంట్ డూ ఎనీథింగ్. స్టిచ్చింగ్ హ్యాస్ టు బి 100% పర్ఫెక్ట్. మరి అది చేయాలంటే నేను సర్జరీ చేస్తుంటే నా పక్కన అసిస్టెంట్స్ ఏంటి, వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేస్తున్నాడా, కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా పట్టుకున్నా, దే ఆర్ మై వాచ్ డాగ్స్. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటి, అమ్మో ఈయన చాలా సీనియర్ డాక్టర్ మనం చెప్పకూడదు అనేటటువంటి అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. సో దే ఆర్ మై క్రిటిక్స్.
So everyone worked for the patient, not for organization, not for the doctor, not for anything, for the patient అనమాట. ఆ రకంగా ఏమవుతుందంటే అక్కడ పనిచేయటానికి ఇప్పుడు థియేటర్లో ఎట్ ఎనీ టైం 20 మెంబర్స్ ఉంటారు. పర్ఫ్యూజన్ కానీ ఎనస్థీసియా పీపుల్ కానీ ఇప్పుడు మొత్తిచ్చేవాడు ఉన్నారు. మొత్తిచ్చేవాడు బీపీ పడిపోయిందంటే మనం పేషెంట్ హార్ట్ ఆగిపోయిందంటే ఏం చేస్తామండి? ఏం చేయలేదు. అలాగే అసిస్ట్ చేసేవాళ్ళు. పర్ఫ్యూజనిస్ట్ అంటే మేము సర్జరీ చేసేప్పుడు హార్ట్ లంగ్ మెషిన్ మెయింటైన్ చేసేవాళ్ళు. అట్లాగే ఫార్మసీ పీపుల్ దే హావ్ టు గివ్ ద రైట్ డ్రగ్స్ వితౌట్ డేట్ ఎఫెక్ట్. ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ పర్ఫెక్ట్. ఎందుకంటే దీస్ ద అల్టిమేట్ ఎఫెక్ట్. ఈ జోన్ కి హార్ట్ జోన్ అనొచ్చాము మరి తెలియదు. దట్ ఈ ఎర్లియస్ట్ అప్రోచ్ ఎప్పుడు జరిగింది సార్ ఈ మాల్ ఫార్మేషన్స్ ఆఫ్ ద హార్ట్ కార్డియాక్? దీనికి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫస్ట్ 1967లో జరిగిందండి ప్రపంచంలో. సౌత్ ఆఫ్రికాలో జరిగింది. జరిగిన తర్వాత నెక్స్ట్ 5 years చాలా చేశారు. కానీ ఫెయిల్యూర్ రేటు 95% ఆ టైంలో. 4 రోజులు 5 రోజులు చనిపోయారు. ఎందుకంటే సరైన డ్రగ్స్ లేవు ఆ టైంలో. ఆ తర్వాత మళ్ళీ 15-20 years తర్వాత స్టార్ట్ అయింది. మన దేశంలో అయితే 1994లో జరిగిందండి. 94లో స్టార్ట్ అయినప్పటికీ మనకి కార్డియాక్లో మనం బాగా సక్సెస్ రేట్ బాగానే సాధించామని చెప్తుంటారు. అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కార్డియాక్ ఏదైనా ఉంటే ఇండియాకి వస్తే ఫస్ట్ నెంబర్ 1 చీప్ అవుతుంది అంటారు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని చెప్తారు. మరి ఇంత కాంప్లికేటెడ్ సర్జరీస్ని మీలాంటి డాక్టర్ల బృందం ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నప్పటికీ ఈ ట్రాఫిక్ అనే ఒక ఇష్యూని ఇంత పెద్దదిగా మనం చూస్తున్నాం ఈరోజు. 4 గంటల్లో తీసుకురావాల్సిన టైం ఎంత ఎసెన్స్ అంత ఎందుకు సార్? అంటే ఇప్పుడు ఫారెన్ తీసుకుంటే కనుక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్ తీసుకుంటే దే ఎయిర్ లిఫ్ట్ వాళ్ళు ఇస్తున్న ప్రాధాన్యత మనకి తెలుస్తుంటుంది పేషెంట్. ఇక్కడ మీ శ్రమను చూస్తున్నాం, పోలీస్ శ్రమను చూస్తున్నాం, మీరు ఇచ్చే ప్రాధాన్యతను గమనిస్తున్నాం. బట్ వై నాట్ ద సిస్టమ్ దట్ ఎయిర్ లిఫ్ట్ ఎందుకు చేయలేకపోతున్నాం? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది ఇప్పుడు ఈ రోజు మేము జరిగింది, ఈ వీక్లో జరిగిందండి. నేను 23 years బ్యాక్ చేశా ఆస్ట్రేలియాలో. ఇట్ టుక్ మీ 23 years టు సీ దిస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. 23 years. ఏమైందంటే నేను 1994లో 92లో వెళ్ళా ఆస్ట్రేలియా ట్రైనింగ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఆ రోజుల్లో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇట్ ఇస్ ఆన్ దెమ్. ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా, అమెరికాలో ఇట్ ఇస్ ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్ దట్ వీ హ్యావ్ టు డెవలప్ ద ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్. లాట్ ఆఫ్ కాస్ట్ ఈస్ ఇన్వాల్వ్డ్. హౌ కెన్ అన్ ఆర్డినరీ మ్యాన్ అండ్ ఆర్గనైజేషన్ ఈ రోజున యశోద హాస్పిటల్ ఈ పేషెంట్ బ్రతికించాలని తీసుకున్నాం. బట్ నెక్స్ట్ 10 patients వస్తే మనం చేయలేమండి, చేయలేము. 1 or 2 we can help. అదేమవుతుందంటే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇట్ అప్. బట్ మన దేశంలో అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. వీఆర్ ప్రోగ్రెసింగ్. బట్ టుడే ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద గవర్నమెంట్ టు టేక్ అప్, టు ఆర్గనైజ్ ద అంబులెన్సెస్, ట్రాఫిక్, ఎయిర్ అంబులెన్సెస్ అవన్నీ చేయాలి. మన ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఫ్లైట్స్, మరి పోలీసు, ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ అప్ బై ద గవర్నమెంట్. బట్ స్టిల్ ఏమవుతుందంటే ఎక్కడ సమ్వేర్ యూ హ్యావ్ టు మేక్ ద బిగినింగ్. టుడే వీ హ్యావ్ డన్. ఈరోజు యశోద హాస్పిటల్ హెస్ షోన్ దట్ ఇట్ కెన్ బి డన్ ఇన్ అవర్ కంట్రీ అండ్ వీ కెన్ సెండ్ ద పేషెంట్ అలౌ. It has taken 23 years. Doesn't matter. Still we have done it. Now ఈ రోజు మేము చేసిన తర్వాత it's easy for anyone to do it. కదా we have the path breaking we made the beginning అనమాట. So looking at this, now the organizations, the government has take up. It will take time, but it will happen. So what do you think? So where do we stand compared to New Zealand and Australia, where they say that very prominent for the cardiac surgeries? India తీసుకున్నట్టయితే కనుక that we are going to be a superpower country as the government is pronouncing. So what do you think that where do we stand at this? We will be there, and I think this coming 10 years is going to be the golden period in this country for transplantation program. Awareness పెరిగింది మీడియా వీటన్నిటి ద్వారా. Now we could do what is being done abroad. But now we are no less. I can stand in front of anything and say that we are in par with them because we have gotten a good end result. And everyone has fallen in line. Even the traffic today, a green channel only for president or governors and ఒక కామన్ మ్యాన్ కి ఇచ్చారు. They voluntarily ఒక కామన్ మ్యాన్ కి ఇచ్చారండి ఆర్గనైజేషన్ చేయగానే. So we are there, but everything takes time. So everything takes time. But unless the government takes participation in this, it gives financial support, it gives the administrative support. If చేయకపోతే we will not be able to. It will take a long time. I won't say that. Nothing has stopped in this country. But it will take a longer time. But I'm sure organizations like Yashoda will take up this project, keep pushing it further, bit by bit, inch by inch. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మనం మాట్లాడుతున్నాం కాంప్లికేషన్ గురించి, అలాగే హార్ట్ తీసి రిట్రైవల్ బాక్స్లో తీసుకురావడం, ఇక్కడ తీసి చూడటం, ఇవన్నీ మాట్లాడాం సార్. బట్ అంటే యాజ్ అ లేమ్యాన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ దట్ వై నాట్ పేషెంట్ కెన్ బి బ్రాట్ హియర్? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి, బాగా అడిగారు మీరు. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒక్కసారి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఈ బాడీలో హార్ట్, ఇంటెస్టైన్స్, కిడ్నీ అన్ని పని చేయడానికి బ్రెయిన్ నుంచి కొన్ని కంట్రోల్స్ వస్తాయి. బ్రెయిన్ డెత్ అయిన తర్వాత కొద్ది గంటల్లో ఇవన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు బ్రెయిన్ డెత్ అయిన తర్వాత నెక్స్ట్ 10 ఏళ్ళు బ్రతకరు. నెక్స్ట్ ఏంటంటే ఒక 1 hour, 6 hours, 10 hours దాన్ని మెయింటైన్ చేయడానికి ఇంటెన్సివ్ కేర్లో స్పెషల్ డాక్టర్స్ ఉండి స్పెషల్ మెడిసిన్స్ ఇచ్చి ప్రతి సెకండ్ మానిటర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అటెండెన్స్ హ్యావ్ యాక్సెప్టెడ్. నువ్వు ఈ ఆర్గాన్స్ డొనేట్ చేయాలంటే అలా క్రిటికల్ కేర్ పర్సన్ ప్లేస్ అ లాట్ ఆఫ్ రోల్ ఇన్ దట్ టు ప్రొటెక్ట్ దిస్. పేషెంట్ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయాలంటే దారిలో
99.9% ఆఫ్ పీపుల్ విల్ డై. అప్పుడు ఎవరికే రాదు ఆర్గాన్. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయాలనుకోండి, మరి అక్కడ రెసిపియెంట్స్ లివరు కిడ్నీకి ఉన్నారు, మనకి హార్ట్కి ఉన్నారు. లివరు కిడ్నీస్ మళ్ళీ ఎక్కడి నుంచి ఎడబెట్టుకెళ్ళాలి? ఓకే. ఇప్పుడు కొన్ని రూల్స్ ప్రకారం అంటే ఏ స్టేట్లో అయితే ఆ స్టేట్లో వాళ్ళకే ప్రయారిటీ, Okay. వాళ్ళు లేకపోతే నెక్స్ట్ స్టేట్ వాళ్ళకి ప్రయారిటీ. Okay. అందుకని మరి అటు వస్తే ఇటు నుంచి వెళ్ళాలి. అందుకని ఫస్ట్ పేషెంట్ కెనాట్ బి షిఫ్టెడ్ బికాస్ ఆఫ్ సేఫ్టీ రీజన్స్. సెకండ్ ఆఫ్ కోర్స్ ఇది అడ్మినిస్ట్రేటివ్ లీగల్ రీజన్స్ ఉంటాయి. అందుకని వీ డోంట్. ఓకే. సో ఇండియా మొత్తం తీసుకుంటే కనుక సార్ ఇప్పుడు చెప్తున్నారు డిమాండ్ బట్టి అలాగే ప్రయారిటీని బట్టి ఏ స్టేట్కి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని చెప్తూ ఉన్నారు. సో మొత్తం ఇండియాలో తీసుకుంటే కనుక ఇలాంటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే నెట్వర్క్లో ఎంతమంది ఉన్నారంటే మీ దగ్గర ఏదైనా డేటా ఉంటుందా సార్ మీ దగ్గర కానీ, లేకపోతే జీవన్ దాన్ ప్రోగ్రాంలో కానివ్వండి? జీవన్ దాన్ ప్రోగ్రామ్ ఉన్నాయండి. హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి అయితే 60,000 మంది ఇప్పటికీ ఇంకా హార్ట్ ఫెయిల్యూర్తో ఉన్నారు. వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. 50,000 నుంచి 1,00,000 మంది ఉన్నారు దాదాపు. ఓకే. అయితే మనకి ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే మన దగ్గర 4 ఆపరేషన్స్ అయినాయి. అది కూడా యశోదాలో జరిగినాయి, ఇంకెక్కడ జరగలేదు. సో మన దగ్గర చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2013లో తీసుకుంటేనండి 41 మంది డొనేషన్ చేశారు ఆర్గన్స్. 2014లో తీసుకుంటే 51 మంది డొనేషన్ చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం జీవన్ దాన్తో కొంచెం మెరుగైంది. ఇప్పటికీ ఈ జనవరి నుంచి ఇప్పటికైతే 10 మంది ఇప్పటికి డొనేషన్ చేశారు. సో మనం అవేర్నెస్ ఫర్ డొనేషన్ పెంచకపోతే ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది ముందుకు జరగదండి. కాబట్టి మీడియా కానీ గవర్నమెంట్ కానీ అందరూ కలిసి జీవన్ దాన్ ప్రోగ్రామ్ అనేది మంచిగా ప్రోగ్రామ్ బాగా అవుతుందండి. మేము కూడా యశోద తరఫు నుంచి సెప్టెంబర్లో నటుడు అక్కినేని నాగార్జునతో సహా పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశామండి. దాంట్లో 4,600 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఏది ఆర్గన్ డొనేషన్ చేస్తామని ప్లేజ్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అవన్నీ జీవన్ దాన్లో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. అట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేసి అవేర్నెస్ పెంచి డొనేషన్ అనేది ఇవ్వడం మంచిది. ఆర్గన్ డొనేషన్ తప్పేమీ లేదు, మంచిది. 5-6 జీవితాలు బతికించవచ్చు అనేది ఒక ప్రోగ్రామ్ అనేది అవేర్నెస్ ఇంక్రీజ్ చేస్తే ప్రజల్లో మంచి. 1 బిలియన్ దాటిన మన పాపులేషన్లో ఇలాంటి అవేర్నెస్ వెళ్ళడానికి ఎందుకు సార్ ఎంత టైం పడుతుంది? అంటే ఏంటంటేనండి, ప్రతిదానికి ఇప్పుడు మనం కామన్గా ఆలోచించండి. మనం ఇంకా మెంటల్గా అంత ఎగరలేదండి. ఇప్పుడు మనం అమెరికాను ఆస్ట్రేలియా అంటే మనం కంపేర్ చేస్తాం, కానీ దేర్ మెంటల్ మెచ్యూరిటీ, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ, గవర్నెన్స్ ఇస్ ఫార్ సుపీరియర్ టు అస్. దట్ ఇస్ క్లియర్. ఇప్పుడు మనం ఒక 5 రూపాయలు జేబులోంచి ఇవ్వాలంటే ట్రాఫిక్ దగ్గర ఇక్కడ ఆగి ఉన్నాడికి 1 నిమిషం ఆలోచిస్తాం ఇచ్చే ముందు. అలాంటి బాడీలో ఆర్గాన్స్ ఇవ్వాలంటే ఎస్పెషల్లీ ఒక క్లోజ్ బంధువు, కొడుకు, హస్బెండ్, తండ్రి ఎవరో చనిపోయినప్పుడు వాళ్ళ బాధలో వాడు ఉండి అవతరాలను బ్రతికించాలనేటప్పటికి ఏంటి అది ముందర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ నిమిషంలో మనం వెళ్ళి అడిగితే చాలా కష్టం అండి. అందుకని డాక్టర్ గారు అన్నట్టు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇలా మనం చేయొచ్చా అన్నప్పుడు సడన్గా జరిగినప్పుడు అంత బాధలో కూడా గుర్తు తెచ్చుకుంటారు. మనం నలుగురు బ్రతికించు, ఓకే అయిపోయింది అయిపోయింది, మన వాళ్ళలో మన నాన్న చూసుకోవచ్చు, ఇంకోటి బ్రతుకుతారు. అందుకనంటే ఈ ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ ముందర నుంచి స్టార్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ స్కూలింగ్ ఉంటుందండి. టెక్స్ట్ బుక్స్లో ఔరంగజేబు ఎన్నిసార్లు వచ్చాడు, లేకపోతే వీడు ఎన్నిసార్లు వచ్చాడు, అది వేస్ట్ అండి. సోషల్ అవేర్నెస్ ఏముందండి మన పుస్తకాల్లో? ఇప్పుడు ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇలా మనుషులను బ్రతికించవచ్చు, ఇలా మన సోషల్గా దేశాన్ని క్లీన్గా ఉంచుకోవచ్చు. ఇలాంటి విషయాలు ఏంటంటే చిన్నప్పుడు చెబితే ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళకి చెబితే మనకు అవసరం వచ్చినప్పుడు గుర్తుకు వస్తుంది, తర్వాత గుర్తుకు రాదు. ఇలా మనం చాలా మోడిఫికేషన్స్ చేయాలి. బట్ ఇట్స్ హ్యాపెనింగ్. బట్ ఐఎమ్ గ్లాడ్ టు సీ దట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. బట్ in a billion population you can't change like a military thing కదా. Everything takes time to happen. ఇంకా సివి అంటారు, కార్డియోవాస్కులర్, అలాగే కార్డియోథొరాసిక్ వాస్కులర్, సివిటి, సివిటి ఇలా చెప్తూ ఉంటారు. వీటిలో తేడాలు కొంచెం బ్రీఫ్ అంటే ఏంటంటే కార్డియోథొరాసిక్ ఇవన్నీ కొద్దిగా మోడిఫికేషన్స్ ఆఫ్ సేమ్ ఇదండి. కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ అంటాం మేము జనరల్గా. ఏంటంటే హార్ట్, లంగ్స్ అంటే చెస్ట్లో ఉన్నాయి, బ్లడ్ వెసల్స్ మీద. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసేది మేమే కాబట్టి హార్ట్ దగ్గర వెసల్స్కి వీటిని మూడింటిని చేసేవాళ్ళని కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్స్ అంటాం. బట్ ఏమవుతుందంటే వీటిలో స్పెషలైజేషన్ అన్న బాగా పెరిగి ఇప్పుడు కొంతమంది హార్ట్ స్పెషలిస్ట్లు అవుతున్నారు, కొంతమంది లంగ్ స్పెషలిస్ట్ అవుతున్నారు. 6 to 14 years to be a thoracic surgeon, is that right? అది అప్పుడే కాదండి. నేను హార్ట్ సర్జన్ అవటానికి ఐ హ్యాడ్ టు డూ ఫ్రమ్ 76 to 90 అంటే 14 years చదివాను అయిన తర్వాత. ఆఫ్టర్ దాట్ ఇట్ టేక్స్ 10 to 15 years to become ఇండిపెండెంట్ సర్జన్. సో నేను 86 నుంచి ఐఎమ్ టు ద కార్డియోథొరాసిక్ సర్జరీ. అంటే ఎంతండి 29 years. Is it the process or are we like lag behind something? అంటే వీఆర్ లిటిల్ స్లో ఇన్ దిస్ కంట్రీ. ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వాటిలో ఎనఫ్ ఇన్స్టిట్యూషన్స్ లేకవన్నమాట. అబ్రాడ్ కనుక అయితే ఇట్ టేక్స్ లిటిల్ లెస్ టైం. బట్ స్టిల్ అందర్ క్రిటికాలిటీ అండి. ఇప్పుడు మీరు అదే మిగతా సర్జరీలో ఏదైనా జరిగితే నెలలో వారాలు టైం ఉంటుంది. హార్ట్ లాంటి విషయాల్లో ఒక మిస్టేక్ కెన్ కాస్ట్ లైఫ్ ఇమీడియట్లీ. సో అందుకని ద స్టూడెంట్స్ హ్యావ్ టు బి గ్రిల్డ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎ సీనియర్ సర్జన్ and they will be given slowly in phased manner training so that the patient is safe. Right.
అందుకని ఇట్ టేక్స్ లాంగ్, ఎవ్రీవేర్ ఇట్ టేక్స్ కార్డియోథొరాసిక్ సర్జరీ, ఎవ్రీవేర్ ఇట్ టేక్స్ లాంగ్ టైం అండి. ఇండియా టేక్స్ అ లిటిల్ లాంగర్ టైం, 2-3 years మోర్. ఓకే, ఎంతమంది ఉన్నారు మన ఇండియాలో ఈ సర్జరీ చేయగలిగిన వాళ్ళు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయగలిగే వాళ్ళు దాదాపు 10 మంది కంటే ఉంటారండి ఆల్ ఇండియా. ఆల్ ఇండియాలో. ఓకే. ఇప్పుడు మనకి జరిగే సెంటర్సే 6-7 ఉన్నాయండి. ఇప్పుడు మన యశోద హాస్పిటల్ తీసుకుంటే కంట్రీ వైడ్లో గుండె ఊపిరితిత్తులు చేయగలిగేది 3 హాస్పిటల్స్ ఉన్నాయి. యశోద హాస్పిటల్ ఇది నెంబర్ 1 ఇన్ దట్. అలా గుండె ట్రాన్స్ప్లాంట్ చేయగలిగే ఓన్లీ 6 or 7 సెంటర్స్ ఉన్నాయి. వాటిలో 3 సెంటర్స్ యాక్టివ్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ యశోద హాస్పిటల్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ సెంటర్స్ అనమాట. వీ హ్యావ్ టేకెన్ ఇట్ అపాన్ us because of the administrative support that we want to be the top in the country and do more to the people. Yeah, so 3 among out of 10 అని మీరు చెప్తున్నారు, అండ్ యూ ఆర్ నెంబర్ 1 చూస్తే కనుక సర్జరీలు చేసిన వాటిల్లో. దట్ ఇంకా ఇది పెరగాల్సిన అవసరం ఉంది. ద నంబర్ వాట్ యూ సెడ్ ఎర్లియర్, లైక్ 60 to 80,000 పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ద హార్ట్. సో ఇది చేయాలంటే కనుక గవర్నమెంట్ నుంచి మీరు ఎలాంటి కోఆపరేషన్ కానీ ఎలా ముందుకు వెళ్తున్నారు సార్? ఒకటి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో కొంచెం గవర్నమెంట్ హెల్ప్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే చాలామంది డబ్బుల విషయం గురించే కొంచెం ఆలోచన చేసి దీనికి వెనకాడుతున్నారు. కాబట్టి మేము వాళ్ళకి చెప్తున్నాము, సహాయం చేస్తున్నాము. కాకపోతే పెద్ద ఎత్తున సహాయం చేయాలంటే దీనికి గవర్నమెంట్ కూడా సహాయం చేయాల్సి ఉంటుందండి. అది కాక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చాలా, ఎందుకంటే మన దగ్గర 1.5 lakhs పీపుల్ ఇన్ ఇండియాలో నీడ్స్ కిడ్నీస్. ఓకే, దే ఆర్ సఫరింగ్ విత్ కిడ్నీస్. బట్ ఒక 3,000 ఆపరేషన్సే ఇప్పుడు జరుగుతున్నాయి ఇండియాలో. అట్లాగే మీరు ప్రతి ఇయర్ 25,000 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అవసరం అవుతున్నాయి. అయితే దాంట్లో 300 మందికో 800 మందికి ఆపరేషన్ జరుగుతున్నాయి. సో ఇట్లా మీరు తీసుకుంటే హార్ట్ గురించి చెప్పాను, ఇట్లా తీసుకుంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక పెద్ద ఎత్తున డాక్టర్ గారు చెప్పినట్టుగా 10 ఏళ్ళలో తప్పకుండా ఇట్ విల్ ఏ బిగ్ ప్రోగ్రామ్, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అండి. తర్వాత ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఖర్చుతో కూడిన విషయం. మేము కూడా చూస్తున్నారు కదా, మేము కూడా చేయాల్సినంత చేయగలుగుతాం, కానీ అంతకంటే ఎక్కువ చేయలేము. అయితే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఒకటి కూడా దీనికి అవసరం అండి. సో పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అంటే ఆ సర్జరీకి ఉండే కాంప్లికేషన్స్ గురించి మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ట్రైంగ్ టు రిట్రీవ్ యాస్ మచ్ యాస్ వి క్యాన్. ఇప్పుడు ఏమవుతుందంటే పీడియాట్రిక్ ఇస్ అనదర్ ఏరియా అండి, బాగా డెవలప్ చేయాల్సిన ఏరియా. వీళ్ళలో కాస్ట్ ఎక్కువ, ఎఫర్డబిలిటీ చాలా తక్కువ. అందుకని అంటే ఎక్కువ సెంటర్స్ రావట్లేదు. దీనికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చాలా అవసరం. ఎస్పెషల్లీ ఇప్పుడు పీడియాట్రిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటుంది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్. ఇప్పుడు మన దేశంలో యంగెస్ట్ పర్సన్ 10 years చేయడం జరిగింది ఇప్పుడు మనకి. ఇప్పుడు అదే అమెరికా లాంటి కంట్రీలో అయితే కొద్ది రోజుల బేబీస్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు వాళ్ళు. బట్ దానికి ఏమవుతుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది. అక్కడ 85% పీపుల్కి ఇన్సూరెన్స్ ఉంది, ఇక్కడ 85% పాకెట్లోంచి పే. దట్ ఈస్ అనదర్ ఏరియా విచ్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్. హ్యూజ్ గ్యాప్ ఉందండి. దాని మూలన ఏంటంటే పీడియాట్రిక్ ఇస్ అనదర్ ఏరియా అండి. కాకపోతే జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు అడల్ట్ ఎఫర్డబుల్ వీళ్ళ దగ్గర మొదలయ్యి ఇట్ పర్కులేట్స్. టుడే బైపాస్ సర్జరీ ఒకప్పుడు ఓన్లీ ఎఫర్డబుల్ పీపుల్ జరిగేది. టుడే కామన్ మ్యాన్ కెన్ వాక్ ఇన్ టు ద బెస్ట్ ఆఫ్ ది కార్పొరేట్స్ అండ్ డిమాండ్ ద బెస్ట్ సర్వీసెస్. అట్లాగే పీడియాట్రిక్ కూడా ఏమవుతుంది, వస్తుందండి. బట్ ఎవ్రీథింగ్ ఈ అడల్ట్ స్టెబిలైజ్ అయిన తర్వాత పీడియాట్రిక్ కూడా వస్తుంది. ఆ రోజు కూడా చూస్తాం. సార్ మీరు చెప్పారు కేవలం 10 మంది మాత్రమే మన భారతదేశంలో ఉన్నారు. సో ఇలాంటి ఇంత కాంప్లికేషన్ సర్జరీస్ అవకాశం ఉన్నప్పుడు మన ఇంత పాపులేషన్ని చూసి ఇలాంటి ట్రైన్ చేయడానికి గవర్నమెంట్ ఇంకా ఎందుకు ముందుకు రావట్లేదు? అంటే మీ డాక్టర్స్ తరపున కానీ ఒక ఏదైనా కమిటీ కానీ అలాంటిది ఏదైనా ఉందా సార్? అంటే జస్ట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ దట్ మోర్ నెంబర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ ఏరియా. ఉంది. ఏంటంటే మామూలుగా కమిటీ అనవానండి. బట్ జనరల్గా ఏమవుతుందంటే మాకు కార్డియోథొరాసిక్ సర్జన్స్ అసోసియేషన్ అని ఉంటుంది. ఈ అసోసియేషన్లో మీటింగ్స్, యాన్యువల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, లేదా మధ్యలో కూడా మీటింగ్స్ చేస్తాను. ఈ మీటింగ్లో సర్జన్స్ని పిలిచి వి కీప్ ట్రైనింగ్ దెమ్. లాస్ట్ టైం ఒకసారి లక్నోలో హార్ట్ ఎలా తీయాలని కెడవర్ మీద చూపించాం సర్జన్స్కి. సో వీ గివ్ దెమ్ ద ప్రాక్టీస్. ఇప్పుడు ఏమవుతుందంటే దీనికంతా కూడా ఫైనాన్షియల్ ప్లస్ లాస్. ఇప్పుడు మనం చూస్తే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక తప్పితే మిగతా చోట్ల ఎక్కడ కూడా గవర్నమెంట్ అసలు ఈ మాత్రం ఇనిషియేటివ్ కూడా లేదు. వీఆర్ వెరీ లక్కీ దట్ వే దట్ సౌత్ ఇండియా ఈజ్ ద లీడర్ ఇన్ దిస్. ఎందుకంటే దీనికి ఒక జీవనదాన ప్రోగ్రామ్ అని, రూల్స్ అని, రెగ్యులేషన్స్ అని. ఎందుకంటే ఆర్గన్స్ మిస్యూజ్ చేయకుండా వచ్చింది. మిగతా స్టేట్స్లో గవర్నమెంట్ ఇంతవరకు అసలు తీసుకోవాలి, అసలు ఒక పాలసీయే తీసుకోలేదన్నమాట. బట్ ఏమవుతుంది, ఇటన్నిటికీ ట్రై చేస్తున్నారు. But things will take, the government everything takes time, but once it happens it will move forward. ఇప్పుడు జీవనదానం వచ్చిందాక ఇందాక ఆయన చెప్పినట్టు డొనేషన్ రేట్ విపరీతంగా పెరిగింది. ఒకసారి గవర్నమెంట్ అనే స్టాంప్ వెనకాల ఉంటాయి. సో థింగ్స్ ఆర్ మూవింగ్, ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. దానికంటే డిటర్మినేషన్ ఉండాలండి సర్జన్స్కి. ఇప్పుడు డాక్టర్ గోఖలే గారు ఉన్నారు, ఆయన హై ఎండ్ సర్జరీ చేయాలి, తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయాలి, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేయాలి అని ఒక
సంకల్పం అనేది ఉంటే అప్పుడు ఎక్కువ మంది దాంట్లో పార్ట్ చేయడం జరుగుతుందండి. ఆ సంకల్పం అనేది ఉండేది. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ డాక్టర్ గారు ఆపరేషన్ చేసే దగ్గర నుంచి 24 గంటలు పేషెంట్ ఉండాల్సి వస్తుంది. 24 గంటల తర్వాతనే అక్కడ నుంచి బయటకు రావాల్సి వస్తుంది. సో ఈ కష్టాన్ని అంతా చేయడము ప్లస్ దాన్ని చేయడం అనేది ఆ డిటర్మినేషన్ అనేది చాలా అవసరం అండి డాక్టర్లకి. కార్డియాలజిస్ట్ డిటర్మినేషన్ ఉంటేనే దీనికి పూనుకుంటారు. సార్ చివరిగా అంటే హాస్పిటల్ దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ కానివ్వండి, అందరి దగ్గర నుంచి వచ్చే సహకారంతో పాటు ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు అవసరం సార్? బికాజ్ యూ సెడ్ దట్ యూ బీన్ 86లో స్టార్ట్ చేస్తే ఇంకా దట్ యూ బీన్ లేదండి. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఏం చేయలేమండి. మీరు ఇందాక అడిగారు కదా, మార్నింగ్ 3:30కి స్వర్ణలత గారు ఫోన్ చేశారు జీవనదాని నుంచి, ట్రాన్స్ప్లాంట్ ఉందని. మంచి నిద్రలో ఉన్నాం, ఎందుకంటే ఆ రోజు 11 అయింది. ముందల రోజు ఇంకో ట్రాన్స్ప్లాంట్ చేసాం. రాత్రి అంతా నిద్ర లేదు, పగలంతా అక్కడ ఉన్నాం. రాత్రి 11 ఉంటే పొద్దున్న 3:30కు ఫోన్ వచ్చింది. ఐ వాజ్ ఇన్ డీప్ స్లీప్. నిద్ర ట్రాన్స్ప్లాంట్ అని అంటే మా వైఫ్ ఓకా డాక్టర్ వెంకటలక్ష్మి లేచి ఏంటని అడిగి, డాక్టర్ అవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్. ఆవిడ అడిగింది ఏంటని అంటే ఇలా ట్రాన్స్ప్లాంటేషన్ బ్యాగ్ కూడా ఓకే నౌ గెటప్ స్టార్ట్ అని అందండి. అంటే ఇంకా అంతకంటే దట్ ఈస్ ది సార్ట్ ఆఫ్ సపోర్ట్. ఆ సపోర్ట్ లేకుండా మీకు నిన్ను కొంచెం అనే టైంలో నౌ జస్ట్ డూ ఇట్ అని వెనకాల నుంచి పుష్ ఉందన్నమాట. తప్పకుండా మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. ఇవాళ మన సాక్షి స్టూడియోస్కి వచ్చి నిజంగా ఎంత కాంప్లికేటెడ్ సర్జరీ గురించి మీరు నిజంగా చాలా బాగా వివరించారు. అవేర్నెస్ లేని వాళ్ళు కూడా ప్రోగ్రామ్ చూసి నిజంగా దే మైట్ బి గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ వేర్ ఇట్ హెల్ప్స్ ఫర్ దర్ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ హూఎవర్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. సో మనం ఆశపడాలి కానీ అందనిదే ఉంది, అనుకోవాలి కానీ అవ్వనిదే ఉంది, కోరుకోవాలి కానీ కానిదే ఉంది, శాసించాలి కానీ సాధించలేనిది లేదు. ఎంత పెద్ద లక్ష్యానికి అంత పెద్ద విజయం, ఎంత పెద్ద విజయానికి అంత పెద్ద గౌరవం. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా అయిపోతుంది. మనసావశ కాంక్షిస్తే దేన్నైనా సాధించేస్తాం. ఆశ, ఆత్మవిశ్వాసానికి పట్టుదల తోడైతే దునియా మొత్తం దున్నేస్తాం. హార్ట్ఫుల్గా ప్రయత్నిస్తే మృత్యువునైనా జయించేస్తాం. ఇది ఇవాళ గోఖలే గారు సాధించిన విజయం అని చెప్పారు. ఇది వాటి బ్రేక్ఫాస్ట్ షో. చూస్తూనే ఉండండి సాక్షి.